బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 8 లెసన్ 5 ఐదవ పాఠము నైవేద్యము మరియు పానార్పణము. నైవేద్యము మరియు పానార్పణము. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చిన తరువాత దేవునికి వారు అర్పణలు సమర్పిస్తున్నప్పుడు ఆ అర్పణలలో నైవేద్యము ఉన్నది మరియు పానార్పణము కూడా ఉన్నది. ఇంతకీ ఈ నైవేద్యము అంటే ఏమిటి, పానార్పణము అంటే ఏమిటి? సాధారణంగా ఇశ్రాయేలీయులు దేవునికి ఇచ్చేటువంటి అర్పణలలో ఈ నైవేద్యము మరియు పానార్పణము కలిసే ఉంటాయి. నైవేద్యమునిచ్చినప్పుడు పానార్పణమును కూడా ఇచ్చేటువంటి వాడుక ఇశ్రాయేలీయులలో ఉన్నది. ఈ రెండూ కూడా జతగా ఇస్తారు, నైవేద్యము మరియు పానార్పణము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దహన బలిని ఇచ్చినప్పుడు కానీ, సమాధాన బలిని ఇచ్చినప్పుడు కానీ, పాప పరిహారార్థ బలి ఇచ్చినప్పుడు కానీ, అపరాధ పరిహారార్థ బలి ఇచ్చినప్పుడు కానీ, వాటితో పాటుగా ఈ నైవేద్యమును పానార్పణమును కూడా ఇచ్చే వాడుక ఇశ్రాయేలీయులలో ఉన్నది. ఈరోజు ఈ పాఠ్యాంశంలో దేవునికి ఇశ్రాయేలీయులు ఇచ్చినటువంటి నైవేద్యము అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని, అలాగే ఇశ్రాయేలీయులు దేవునికి అర్పణగా ఇచ్చే పానార్పణము ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వాలి, అసలు పానార్పణము అనగా ఏమిటి ఇత్యాది సంగతులను మనము నేర్చుకుందాం. ఆంగ్లములో నైవేద్యమును గూర్చి ఫుడ్ ఆఫరింగ్ లేదా గ్రెయిన్ ఆఫరింగ్ అని పిలుస్తారు. ఆంగ్లములో నైవేద్యము అనగా ఫుడ్ ఆఫరింగ్ లేదంటే గ్రెయిన్ ఆఫరింగ్. ఈ నైవేద్యమునకు పరిశుద్ధ గ్రంథపు పరిభాషలో మరొక పేరేమిటంటే కృతజ్ఞతార్పణ. కృతజ్ఞతార్పణము అని ఈ నైవేద్యమును పిలుస్తారు. అంటే దేవునికి కృతజ్ఞతగా ఇచ్చేటువంటి అర్పణ అని అర్థం. ఇశ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతాభావముతో, దేవుడు మాకు ఆశీర్వాదాన్ని దయచేశాడు, భూమి ఫలాన్ని దయచేశాడు, ఆరోగ్యాన్ని దయచేశాడు, ఆపదల్లో నుండి కాపాడుతున్నాడు, కనుక కృతజ్ఞతా భావముతో నైవేద్యమును ఇవ్వాలి అని ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు నైవేద్యము తీసుకుని వస్తున్నారు. కనుక నైవేద్యమునకు మరొక పర్యాయ పదం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథపు పరిభాషలో నైవేద్యమును ఇంకా ఏమని పిలుస్తారంటే కృతజ్ఞతార్పణము అని పిలుస్తారు. ఇప్పుడు ఈ నైవేద్యమును గూర్చి వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులు నైవేద్యమును ఎలా ఇవ్వాలి? ఇశ్రాయేలీయులు నైవేద్యమును ఎలా ఇవ్వాలి? లేవియకాండము 2వ అధ్యాయము అంతా కూడా ఇశ్రాయేలీయులు నైవేద్యమును ఎలా ఇయ్యాలో తెలియచేయబడింది. చూద్దాం. లేవియకాండము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించండి. లేవియకాండము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. నైవేద్యము గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఇది లేవీయులు చేయవలసినటువంటి క్రమము. ఆ తర్వాత
ఆ నైవేద్య శేషము అంటే ఒక భాగం తీసేశారు, మిగిలినటువంటి శేషం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవునికి నైవేద్యమును ఇవ్వాలి. ఆంగ్లంలో ఫుడ్ ఆఫరింగ్ అని ఎందుకన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇవి తిండి పదార్థాలకు సంబంధించినటువంటి అర్పణలు గనుక ఫుడ్ ఆఫరింగ్ లేదంటే గ్రెయిన్ ఆఫరింగ్ అని కూడా పిలుస్తున్నారు. నైవేద్యము. ఇంకా తర్వాత వాక్య భాగాలలో కూడా మీరు ఈ నైవేద్యమును గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను గమనించండి. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలే గాని కావలెను. నూనె రాయాలి కానీ పొంగకూడదు. తర్వాత నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినదియు పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నూనెతో ఆ వంటకమును సిద్ధపరచాలని దేవుడు తెలియజేశాడు. తర్వాత చూడండి, నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. వండిన పదార్థాలు, రా మెటీరియల్ కాకుండా, పిండిని కాకుండా వండినటువంటి పదార్థాలను నీవు తీసుకుని వస్తే నైవేద్యముగా ఎలా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఆ తర్వాత విషయాలను కూడా మీరు చూడండి. నైవేద్యముగా ఎటువంటి వాటిని తీసుకుని రాకూడదో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత విషయాలు చూడండి. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులియబెట్టిన దానితో మీరు చేయకూడదు, పొంగిన దానిని మీరు తీసుకుని రాకూడదు. తర్వాత ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. తేనె కూడా కలపకూడదు. పులిసినది మీరు తేకూడదు, పులిసిన పిండిని తేకూడదు. దానిని హోమముగా నైవేద్యముగా మీరు దేవునికి ఇవ్వకూడదు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. తర్వాత కూడా చూడండి, ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును. ఒకవేళ మీరు తేనె తీసుకుని రావాలి అనుకుంటే, పులిసిన దానిని తీసుకుని రావాలి అనుకుంటే ప్రథమ ఫలముగా వాటిని మీరు అర్పించవచ్చు. కానీ చూడండి, కానీ బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. బలిపీఠం మీద మీరు నైవేద్యముగా వాటిని అర్పింపవలదు అని దేవుడు తెలియజేశాడు. తర్వాత నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. ప్రతి నైవేద్యమునకు కూడా కృతజ్ఞతార్పణలు నీవు ఇస్తున్నప్పుడు ఆ ఫుడ్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నీవు ఉప్పు చేర్చవలను. అంటే రుచికి సంబంధించినటువంటి ఉప్పును నీవు చేర్చవలను. తర్వాత నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను. దేవుడు ఏది చెప్పినా కానీ దానికి ఒక కారణం ఉంటుంది. నిబంధన సంబంధమైనటువంటి ఉప్పది, నిబంధనకు సంబంధించినటువంటి ఒక గుర్తుగా ఉప్పును నీవు ఆ నైవేద్యములో కలపాలి. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీ అర్పణములన్నింటితో కూడా, నైవేద్యముగా నీవు అర్పించే అర్పణములన్నిటితో కూడా ఉప్పును అర్పింపవలను. తర్వాత నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. అది యెహోవాకు హోమము. నీ ప్రథమ ఫలములు,
అంటే నీ భూమి నీకు ఇచ్చినటువంటి ప్రథమ ఫలములు వాటిలో నుండి నీవు దేవునికి నైవేద్యాన్ని ఇస్తున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టముగా వ్రాయించాడు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు. నైవేద్యముగా వారు అర్పణలు తీసుకుని వస్తున్నప్పుడు ఆ అర్పణలు ఏ విధంగా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అలాగే ఈ అర్పణలను ఇశ్రాయేలీయులు తీసుకుని వచ్చినప్పుడు లేవీయులు, యాజకులు, లేవీయులలో ఉన్నటువంటి యాజకులు ఏ విధముగా ఆ విధానాన్ని జరపాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. అలాగే మరొక చోట కూడా దీనికి సంబంధించినటువంటి వాక్య భాగము మనకు కనిపిస్తోంది. దానిని కూడా మనం పరిశీలనాత్మకంగా చూద్దాం. లేవియ కాండము 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు గమనించండి. లేవియ కాండము 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి నైవేద్యమును గూర్చిన విధి, నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాని యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. యాజకులకు దేవుడు చెబుతున్నటువంటి విధులు. ఇదిగో ఇశ్రాయేలీయులు మీ దగ్గరకు నైవేద్యమును తీసుకుని వచ్చినప్పుడు ఆ అర్పణమును మీరు ఏ విధముగా దేవునికి సమర్పించాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత దానిలో మిగిలిన దానిని, ఒక భాగాన్ని బలిపీఠం మీద మీరు దహించి వేశారు. మరి మిగిలిన భాగాన్ని చూడండి, దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. తినవలెను అంటే దాచుకోమని కాదు, అది పులియకుండా పరిశుద్ధ స్థలంలోనే వారు తినాలి. తర్వాత వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను. అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. ఇది చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈ నైవేద్యము చాలా పరిశుద్ధముగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. కనుక ప్రియులారా, ఈ సంగతులన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ సంగతులన్నిటినీ జాగ్రత్తగా మనం గమనించాలి. ఇశ్రాయేలీయులలో ఎవరైనా నైవేద్యమును తీసుకుని వచ్చినప్పుడు వారు నైవేద్యమును ఏ విధంగా తేవాలి, అలాగే ఇశ్రాయేలీయులలో ఎవరైనా నైవేద్యమును తీసుకుని వచ్చినప్పుడు ఆ అర్పణలను స్వీకరిస్తున్నటువంటి యాజకులు వాటిలో ఒక భాగమును దహన బలిపీఠం మీద ఎలా దేవునికి హోమముగా సమర్పించాలి, దహించాలి, అలాగే మిగిలిన భాగమును వారు అతి పరిశుద్ధమైనదిగా భావించి ఏ విధముగా పరిశుద్ధ స్థలములో పులియనిదిగా దానిని తినాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఇది నైవేద్యమునకు సంబంధించినటువంటి వివరణ. ఇక పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలలో ఇశ్రాయేలీయులు నైవేద్యములను దేవునికి ఇచ్చుచున్నట్టుగా వ్రాయబడినటువంటి సంగతులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో మనకు ఈ సన్నివేశాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. వాటిని ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకుందాం. ముందుగా 20వ కీర్తన 3వ వాక్యాన్ని చూడండి. 20వ కీర్తన 3వ వాక్యం, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. కీర్తనల గ్రంథంలో మీరు ఈ యొక్క వాక్య భాగములను చదువుతున్నప్పుడు, ఈ పదములు మీకు కనిపిస్తున్నప్పుడు వెంటనే మీకు ఆ వివరణ గుర్తుకు రావాలి. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర ప్రకారము నైవేద్యమును ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి వివరణ మీకు గుర్తుకు రావాలి. సాధారణంగా చాలామంది ఈ విషయాలను తెలుసుకోకుండానే కీర్తనల గ్రంథంలో ఈ వాక్య భాగాలను చదువుతూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఈ విషయాలన్నింటినీ గ్రహించినప్పుడు మనకు చక్కగా విషయ పరిజ్ఞానం
కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు చక్కగా ఇక్కడ గమనించండి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక అంటే నీవు దేవునికి సమర్పించినటువంటి నైవేద్యములను దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ దహన బలులను దేవుడు అంగీకరించునుగాక. తర్వాత 96వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 96వ కీర్తన 8వ వాక్యం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. చూసారా, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. దేవుని నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే 141వ కీర్తన 2వ వాక్యాన్ని చూడండి. 141వ కీర్తన 2వ వాక్యం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? నా ప్రార్థన ధూపము వలెను. ఇశ్రాయేలీయులు అర్పణలు తీసుకుని వస్తున్నప్పుడు, ఆ అర్పణలు యాజకులు అర్పిస్తున్నప్పుడు ధూపము పైకి లేస్తుంది. ఆ ధూపం వలె నా ప్రార్థనలు ఉన్నాయి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము వలె. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే నైవేద్యములను ఉదయకాలమున సమర్పించేవారు, సాయంకాలమును కూడా సమర్పించేవారు. అందువలన నైవేద్యములకు ఆ పేర్లు వచ్చాయి. ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము. మనం 2 పూట్ల ఆహారం తీసుకుంటున్నామా? ఆ విధంగానే ఇశ్రాయేలీయులు భక్తితో దేవునికి 2 పూట్ల కూడా, అంటే ఉదయకాలమున సాయంకాలమున నైవేద్యమును సమర్పించేవారు. చూడండి, అందుచేతనే ఇక్కడ ఏమన్నా రాయబడింది? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. అలాగే మరో వాక్య భాగాన్ని చూడండి. 100వ కీర్తన 4వ వాక్యం. 100వ కీర్తన 4వ వాక్యాన్ని మీరు గమనించండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞతార్పణలు, నైవేద్యము అన్న కృతజ్ఞతార్పణను ఒకటే. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అంటే నైవేద్యములు తీసుకుని వచ్చి అని అర్థం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. వట్టి చేతులతో కాదు, దేవుని దగ్గరకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అలాగే 107వ కీర్తన 22వ వాక్యాన్ని కూడా గమనించండి. 107వ కీర్తన 22వ వాక్యం. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఉత్సాహధ్వని, మా దేవుడు గొప్ప కార్యములను చేస్తున్నాడు, మా దేవుడు సర్వలోకమును కాపాడుతున్నాడు, మా దేవుడు రక్షణను అనుగ్రహిస్తున్నాడు అని ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. వారు దేవునికి దూరముగా ఉన్నవారు కారు, వారు ఎల్లప్పుడూ దేవునిని సేవించువారు, దేవునికి తమ అర్పణములను తీసుకుని వచ్చేవారు అని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ విధముగా ఇశ్రాయేలీయులు నైవేద్యమును లేక కృతజ్ఞతార్పణమును దేవునికి చెల్లించారు. అలాగే తరువాత రెండో విషయం ఏంటి? పానార్పణము. పానార్పణమును పానీయ అర్పణము అని కూడా అనవచ్చు. అంటే ఇది ద్రవ పదార్థానికి సంబంధించింది. ఇంతకు మునుపు మనము విశ్లేషించుకున్నది ఘన పదార్థానికి సంబంధించినది, ఫుడ్ ఆఫరింగ్ లేదంటే గ్రెయిన్ ఆఫరింగ్. ఇది పానార్పణము లేక పానీయార్పణము. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో మీరు ఈ పదాన్ని చదివి ఉండాలి. పానార్పణముగా పోయబడుచున్నాను, పానీయార్పణము. ఇంతకీ ఈ పానార్పణము అంటే ఏమిటి? ఆంగ్లంలో దీనిని డ్రింక్ ఆఫరింగ్ అంటారు. డ్రింక్ ఆఫరింగ్ ద్రవ పదార్థానికి సంబంధించినటువంటి అర్పణ కదా, కనుక డ్రింక్ ఆఫరింగ్ అంటారు. ఈ పానార్పణమును గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పానీయార్పణము ఇశ్రాయేలీయులకు ముందు కూడా, అనగా యాకోబు కూడా
పానీయార్పణము చేశాడు. ధర్మశాస్త్రము ఇయ్యబడక మునుపు కూడా దేవునికి నైవేద్యాన్ని సమర్పించారు, దేవునికి పానీయార్పణమును సమర్పించారు. అటువంటి ఒక సందర్భాన్ని ముందుగా మనం చూద్దాం. ధర్మశాస్త్రములోనే కాకుండా ధర్మశాస్త్రానికి ముందు కూడా యాకోబు, అబ్రహాముకు మనుమడైనటువంటి యాకోబు దేవునికి పానార్పణ చేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించండి. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వాక్యం నుండి, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పాను. అంటే యాకోబును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి, దేవుడు యాకోబును ఆశీర్వదించి వెళ్ళాడు కనుక ఆ ప్రదేశంలో దేవునికి కృతజ్ఞతాభావముతో ఒక రాతి స్తంభమును నిలిపి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. పానార్పణమును సాధారణంగా ద్రాక్షారసంతో చేస్తారు. అంటే ద్రాక్షారసమును పానార్పణముగా పోస్తారు. పానార్పణమును నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. యాకోబు బేతేలను పేరు పెట్టెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు గమనిస్తున్నప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించి వెళ్ళిన పిదప యాకోబు ఒక రాతి స్తంభమును నిలిపి అక్కడ పానార్పణమును పోసినట్టుగా, తరువాత నూనె పోసినట్టుగా మనకు కనిపిస్తోంది. పానార్పణము అనగా దేవునికి ఇచ్చే అర్పణములలో ఇది కూడా ఒకానొకటి. ద్రవ పదార్థముగా ముఖ్యముగా ద్రాక్షారసము. ద్రాక్షారసమును పానీయార్పణముగా వారు సమర్పించేవారు. ఆ తర్వాత ధర్మశాస్త్రమును ఇచ్చిన తర్వాత దేవుడు ఈ పానీయార్పణమును గూర్చి వ్రాయించినటువంటి సందర్భానికి మనం వెళదాం. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఈ పానీయార్పణమును గూర్చి దేవుడు ఏమని తెలియజేశాడో మనం చూద్దాం. లేవియకాండము 23వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. లేవియకాండము 23వ అధ్యాయము 9వ వాక్యం నుండి, మరియు యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలను. దాని నైవేద్యము, అంటే దహన బలి అర్పించినప్పుడు దానితో పాటుగా నైవేద్యం అర్పించారు. చూడండి, దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము, దాని పానార్పణము. చూసారా, పానార్పణం వచ్చింది ఇక్కడికి. అంటే సాధారణంగా దహన బలిని అర్పించినప్పుడు నైవేద్యమును అర్పిస్తారు, నైవేద్యముతో పాటుగా పానార్పణమును కూడా అర్పిస్తారు. అందువలననే చూడండి, దాని పానార్పణము 30 ద్రాక్షారసము. ద్రాక్షారసమును పానార్పణముగా అర్పించేవారు. తర్వాత మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్ల మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడా. 30 ద్రాక్షారసమును పానార్పణముగా మీరు సమర్పించాలి అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అలాగే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 1వ వాక్యము నుండి కూడా మీరు చూడండి. సంఖ్యాకాండము
15వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదే కాని గొర్రె మేకలలోనిదే కాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించినది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణమును అర్పించువాడు 30 నూనెతో కలుపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయేటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. 30 ద్రాక్షారసము పానార్పణముగా సిద్ధపరచవలను అని దేవుడు ఇక్కడ రాయించాడు. తర్వాత కూడా చూడండి, పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. ఇక్కడ పడి అనేటువంటి ఒక కొలత మనకు వచ్చింది. పడి అనగా సాధారణంగా చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, పడి అనగా 1 గ్యాలన్కి సమానం. 1 గ్యాలన్. సాధారణంగా మనము గ్యాలన్స్ను ఉపయోగించం, కానీ పాశ్చాత్య దేశాలలో గ్యాలన్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం లీటర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. లీటర్లలోనికి మనం మార్చుకుంటే 1 గ్యాలన్ 3.8 లీటర్స్, 3.8 లీటర్స్ అంటే దగ్గర 4 లీటర్లు అని అర్థం. పడి అంటే 4 లీటర్లు అని అర్థం. తర్వాత పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన. తర్వాత కూడా మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలిని అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలుపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలుతో కూడాను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలను. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చినప్పుడు అలాగుననే చేయవలను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలను. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయవిధి ఉండవలెను. ఈ విధంగా దేవుడు పానీయార్పణమును అర్పించమని సెలవిచ్చాడు. కనుక ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాభావముతో నైవేద్యమును మరియు పానార్పణమును ఇశ్రాయేలీయులు అర్పించేవారు. సాధారణంగా వారు ఒక దహన బలిని కానీ సమాధాన బలిని కానీ అర్పించేటప్పుడు, ఒక మ్రొక్కుబడిని చెల్లించుకునేటప్పుడు వారు ఈ నైవేద్యమును కూడా తీసుకుని వెళ్ళేవారు. నైవేద్యముతో పాటుగా పానీయార్పణమును లేక పానార్పణమును కూడా తీసుకుని వెళ్ళేవారు. ఈ విషయాలను క్రొత్త నిబంధనకు మనము సాదృశ్యంగా కూడా చూడవచ్చు. ఏ విషయాలను? నైవేద్యమును పానీయార్పణమును క్రొత్త నిబంధనలో మనము సాదృశ్యములుగా చూడవచ్చు. ఎక్కడ సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను మనం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన శరీరాన్ని దేవునికి ఒక నైవేద్యముగా ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని దేవునికి పానీయార్పణముగా ఇచ్చారు. మనము ప్రభువు యొక్క శ్రమను, ఆయన శిలువ మరణమును, ఆయన మన కొరకు జరిగించిన రక్షణ సంకల్పమును జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను మనం భుజిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును మనం స్వీకరిస్తున్నాం. అంత మాత్రము చేతనే కాదు, ఇంకా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళగలిగితే ఆ కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి మనం, అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుచున్నటువంటి మనము
మన శరీరమును మన రక్తమును కూడా దేవుని సేవలో వినియోగిస్తున్నాము. అంటే దేవునికి ఇప్పుడు నైవేద్యముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అలాగే మన రక్తమును దేవునికి సమర్పించుకోవాలి. ఒక పానీయార్పణముగా రక్తమును దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఏదో శరీరాన్ని ఒలిచిచ్చేమని కాదు, అలాగే మనం కత్తిపోట్లు పొడుచుకొని రక్తాన్ని పిండి దేవునికి ఇచ్చేమని కాదు. దేవుని సేవలో శరీరం అరిగిపోవాలి, దేవుని సేవలో రక్తము కారిపోవాలి. చూసారా? అంటే మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలనేటువంటి విషయాన్ని నాటి నుంచి దేవుడు నెమ్మదిగా నేర్పిస్తూ వచ్చాడు. పరిపూర్ణతలోనికి ఇప్పుడు మనం వచ్చాం. రాబోయే పాఠాలలో మనం ఈ సంగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయబోతున్నాం. క్రొత్త నిబంధన కాలంలో మనము దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణలు ఏ విధంగా ఉండాలో ప్రతిదానిని గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు నైవేద్యముగా ఫుడ్ ఆఫరింగ్ లేదంటే గ్రెయిన్ ఆఫరింగ్, కృతజ్ఞతార్పణముగా వారు అర్పణలను ఈ విధంగా సమర్పించారు. అలాగే పానీయార్పణముగా వారు అర్పణములను ఈ విధముగా డ్రింక్ ఆఫరింగ్ సమర్పించారు. అలాగే పూర్వకాలములో అబ్రాహాము గారు రాజులను సంహారము చేసి తిరుగు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆయన మెల్కీసెదకును కలుసుకున్నారు. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైనటువంటి మెల్కీసెదకును అబ్రాహాము గారు కలుసుకున్నారు. అప్పుడు కూడా వీటి ప్రస్తావన వచ్చింది, నైవేద్యము మరియు పానీయార్పణము. అప్పటికింకా ఇశ్రాయేలీల ప్రస్తావన లేదు, అప్పటికింకా ధర్మశాస్త్ర ప్రస్తావన కూడా లేదు, అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారిగా భూమి మీదకు రాలేదు. మునుపటి కాలంలోనే, బాగా పూర్వకాలంలోనే దేవుడు ఒక సాదృశ్యంగా వీటిని చూపిస్తున్నాడు. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి కూడా దేవుని సంకల్పాన్ని మీరు గ్రహించగలిగితే ఒకే ఒక్క దేవుని కోణం మనకు కనిపించాలి. ప్రారంభం నుంచి అనగా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా ఆ గీత దాటిపోదు. దేవుని మహాజ్ఞానం గీత దాటిపోదు. చూడండి, పూర్వకాలంలోనే వీటి ప్రస్తావనను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు గమనించండి. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వాక్యం నుండి, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. రొట్టె అనగా దేనికి సాదృశ్యం? అది రొట్టె అనగా దేనికి గుర్తు? అది నైవేద్యమునకు గుర్తు. మరి ద్రాక్షారసం పానీయార్పణమునకు గుర్తు, పానార్పణమునకు గుర్తు. చూడండి, షాలేము రాజు ఏమి తీసుకొచ్చాడో చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడే దేవుడు ఈ పోలికను, ఈ సంకల్పాన్ని, ఈ సందర్భాన్ని, ఈ దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. చూడండి, తర్వాత కూడా చూడండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూసారా? మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అబ్రామును కలుసుకున్నారు. అబ్రాము ఎక్కడి నుంచి వస్తున్నాడు? రాజులను సంహారం చేసి వస్తున్నాడు. విజయకేతనాన్ని ఎగురవేసి వస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైనటువంటి మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అబ్రామును కలుసుకున్నట్టుగా మనకు పూర్వకాలంలోనే కనిపిస్తుంది. కనుక ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఇక పరిపూర్ణతలోనికి వచ్చేస్తే, పరిపూర్ణ దశలోనికి మనం వచ్చేస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తరువాత ఈ నైవేద్యమును గూర్చి, పానీయార్పణమును గూర్చి దేవుడు మనకు ఏమని తెలియజేస్తున్నాడు? ఒక మంచి వాక్య భాగాన్ని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతున్నారు. చూడండి, ఈ నైవేద్యమును గూర్చి, పానార్పణమును గూర్చి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి సర్వోన్నతమైనటువంటి జ్ఞానమును, పరిపూర్ణ దశకు సంబంధించినటువంటి జ్ఞానమును ఇప్పుడు మీరు గమనించండి. యోహాను సువార్త
6వ అధ్యాయము 54వ వాక్యం నుండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నైవేద్యం. నేను నైవేద్యముగా నా శరీరమును దేవునికి సమర్పించడానికి వచ్చాను. పానార్పణము, పానీయార్పణముగా నా రక్తమును దేవుని కొరకు ధారపోయడానికి నేను వచ్చానంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. అందుచేతనే ఆయన తెలియజేస్తున్నారు చూడండి, నా శరీరము తిని అంటే ఇది నైవేద్యం, దేవునికి నైవేద్యం. నా రక్తము త్రాగువాడు అంటే ఇది దేవునికి పానీయార్పణము, పానార్పణము. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నా శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, నా రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని స్వీకరించి తద్వారా వారి బ్రతుకులను నీతి మార్గంలో నడిపించుకుంటూ అనేక మందిని రక్షించటానికి వారి యొక్క శరీరములను, వారి రక్తమును కూడా దేవునికి నైవేద్యముగా, పానార్పణముగా అర్పించేవారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది పరిపూర్ణతకు సంబంధించినటువంటి వాక్య భాగం. పరిపూర్ణ దశ, దేవుని జ్ఞానములో పరిపూర్ణ దశకు మనలను ఈ వాక్య భాగం తీసుకొస్తుంది. తర్వాత కూడా చూడండి, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుని కొరకు ఈ విధముగా ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే దేవునికి నైవేద్యముగా తమను తామే సమర్పించుకుంటారో, పానీయార్పణముగా తమను తామే అర్పించుకుంటారో అట్టి వారిని నేను అంత్యదినమున లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. లోకములో ఏదో 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 తిండి అని మీరు ఆశపడకండి, ఏదో 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 పానీయం అని మీరు ఆశపడకండి. మిమ్మల్ని నిత్యత్వానికి నడిపించే ఆహారాన్ని గురించి ఆలోచన చేయండి. మీకు నిత్యత్వాన్ని స్వతంత్రింపజేసే పానీయమును గురించి మీరు ఆలోచన చేయండి. నిజమైన ఆహారము యేసుక్రీస్తు ప్రభువు దేవునికి సమర్పించిన నైవేద్యముగా ఉన్న ఆయన శరీరము. నిజమైన పానీయము యేసుక్రీస్తు ప్రభువు దేవునికి పానీయార్పణముగా సమర్పించిన ఆయన రక్తము. చూడండి, తర్వాత కూడా చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. ఏదో కేవలం ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తిని, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని త్రాగి తిని కూర్చోమని కాదు, నేను వానియందు నిలిచియుండేటట్టుగా, వాడు నాయందు నిలిచియుండేటట్టుగా అతడు బ్రతకాలి. అతని ఆలోచన విధానం మారిపోవాలంటే అతడు క్రీస్తు వలె మారిపోవాలి. రొట్టె ద్రాక్షరసమును తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు వలె మారిపోవాలి. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలలోని ఆంతర్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుమంటే నేను వానిలోనికి వచ్చేస్తాను. అతడు క్రీస్తులా మారిపోవాలి, ఆమె క్రీస్తులా మారిపోవాలి. తర్వాత కూడా చూడండి, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నేను ఏ విధంగా పరలోకమందున్న తండ్రి వలన జీవిస్తున్నాను, నన్ను తినువాడు కూడా అంటే ఈ నైవేద్యమును తినువాడు కూడా, ఈ పానీయార్పణమును త్రాగువాడు కూడా నా వలనే జీవించును. అంటే తాను కూడా తన శరీరాన్ని నైవేద్యంగా ఇచ్చేస్తాడు. తాను కూడా తన యొక్క రక్తాన్ని పానీయార్పణముగా ఇచ్చేస్తాడు. ద్రాక్షారసాన్ని పానీయార్పణమునకు సూచనగా ఎందుకు ఇచ్చారు? ద్రాక్షారసము ఎర్రని రంగులో ఉంటుంది, అది ఒక సాదృశ్యం. మన రక్తమునకు అదొక సాదృశ్యం. గోధుమ పిండితో చేయబడినటువంటి ఆ రొట్టెను నైవేద్యముగా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు? పులిసినది కాదు, పొంగినది కాదు. రొట్టె నీ శరీరానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన సమర్పించిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. వాటిని మనం స్వీకరించినప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను కాపాడడానికి, అగ్నిలో నుండి వారిని రక్షించటానికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నైవేద్యంగా మారిపోవాలి, పానీయార్పణముగా మారిపోవాలి. తర్వాత మాటలు కూడా చూడండి, ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. పితరులు మన్నాను తిన్నారు. మీలో చాలామంది అనుకుంటారు పితరులు ఎంత గొప్పవారు, మన్నాను తిన్నారు వారు. ఆకాశం నుండి కురిసినటువంటి ఆహారాన్ని వారు తిన్నారు, దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని వారు తిన్నారని మీరు మురిసిపోతూ ఉంటారు. వారిని జ్ఞాపకం చేసుకోగానే మీరు చాలా తన్మయత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ
ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి మీరు తన్మయత్వంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి మీరు ధన్యులుగా మారడానికి ఎక్కువగా సంతోషించాలి. పితరులు మన్నా తిన్నా చనిపోయారు. పితరులు మన్నా తిన్నా కానీ చనిపోయారంటే అర్థం ఏంటి? భూమి మీద శరీరాలను విడిచిపెట్టడం కాదు, నరకానికి వెళ్ళిపోవడం. ఏమంటే మన్నా తిన్నవారిలో నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఇశ్రాయేలీలో ఉన్నారు, ఎదురు తిరిగిన వారు ఉన్నారు, మోషేని ఎదిరించిన వారు ఉన్నారు. వారు మన్నాను తిన్నారు. మరి మన్నాను తిన్నా నరకానికి పోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకొని క్రీస్తును తమలో నివసింపజేసుకుంటూ తమ శరీరమును దేవునికి ఒక నైవేద్యముగా, తమ రక్తమును దేవునికి ఒక పానీయార్పణముగా సమర్పించుకునేవారు ఇక చావరు. చావరు అంటే శరీరాన్ని విడిచిపెట్టరని కాదు, నరకానికి వెళ్ళరు. నిత్య నరకాగ్నికి వారు వెళ్ళరు. రెండవ మరణము వారికి లేదు. వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. కావున నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయములన్నిటి మీద మీరు పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వారై నైవేద్యము, పానార్పణము ఎంత గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమును తిన్నవారై, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమును త్రాగినవారై మీ శరీరమును మీ రక్తమును కూడా దేవుని క్రియలు నెరవేర్చడానికి, సత్క్రియలను పూర్తి చేసుకోవటానికి, సువార్త కార్యకలాపాలలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటూ దేవునిని సంతోషింపచేయటానికి మీ జీవితకాలమంతా మీరు పాటుపడతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నిత్య జీవానికి అర్హులుగా మారతారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ పాఠ్యాంశమును నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు బోధిస్తున్నారు. నాయన, నిరుపయోగము చేయకుండా మీ మాటల ప్రకారము జీవిస్తూ తండ్రి, ఇశ్రాయేలీయులు నైవేద్యముగా అర్పణములను మీకు సమర్పించారు. ఇశ్రాయేలీయులు పానార్పణములుగా అర్పణములను మీకు సమర్పించారు. నాయన, యేసుక్రీస్తు ప్రభువు తన శరీరమునే నైవేద్యముగా మీకు సమర్పించి తన రక్తమునే ఒక పానీయార్పణముగా మీకు సమర్పించి నాయన మా అందరికీ ఒక దివ్యమైనటువంటి వెలుగును చూపించారు, మార్గమును ఏర్పరిచారు. ఈ సంగతులను గ్రహించి మీకు సరి అయినటువంటి అర్పణను మేము ఇవ్వగలుగుటకు, మా జీవిత కాలమును మీకు ధారపోసుకొనగలుగుటకు, మా శరీరమును మా రక్తమును నైవేద్యముగా మరియు పానీయార్పణముగా సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ వలన అంగీకరింపబడే స్థితిలో మమ్మను ఉంచుమని హృదయపూర్వకంగా మిమ్మను బ్రతిమిలాడుకుంటూ, ప్రకటింపబడినటువంటి ఈ వాక్య భాగములన్నీ మాలో ప్రతిఫలించటానికి, మమ్మల్ని నిత్యజీవానికి వారసులునిగా మార్చటానికి మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.